జీవీఎంసీ అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నెగ్గింది. మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి ప్రవేశపెట్టింది. ఇవాళ 11 గంటలకు జీవీఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. వైసీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరిగా పార్టీని వీడటంతో కూటమి బలం పెరిగింది. జీవీఎంసీలో మొత్తం 97 మంది సభ్యులుండగా సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. వీరంతా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. ఇక గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికితీస్తామంటున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. నెలకొన్న ఉత్కంఠకైతే తెరపడింది. ఈ రోజు అయితే మాత్రం కౌన్సిల్లో 74 మంది పాల్గొన్నారు. 74 మంది కూడా కూటమి ప్రభుత్వానికి అయితే అనుకూలంగా ఓటింగ్ చేశారు. అసలు కూటమి ప్రభుత్వం మేయర్ని ఎవరిని ఎంచుకోబోతుంది అనేది తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈ రోజు కౌన్సిల్లో 74 మంది పాల్గొన్నారు. కూటమికి అనుకూలంగా 74 ఓట్లు కూడా పడ్డాయి. అసలు మేయర్ని ఎవరిని ఎన్నుకోబోతున్నారు? ఇప్పుడు ఇట్స్ న్యాచురల్ థింగ్. ఎవరైతే ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్లు ఉన్నాయో ఆ పార్టీ నేత దాంట్లోంచి ఒకరిని మేయర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇప్పుడు టీడీపీ వ్యక్తిని మేయర్ కింద పెట్టడం జరుగుతుంది. అంటే ఈ రోజు అయితే వైసీపీ వాళ్ళు అయితే మాత్రం ఈ రోజు ఓటింగ్ పాల్గొనలేదు. అసలు రాకన్నా ఉండడం ఎలా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి విశాఖపట్నం వస్తే ఆ వైసీపీలో ఉన్న కార్పొరేటర్స్ కూడా దీంట్లోకి వచ్చేస్తారు. అందుకు వాళ్ళని కట్టడి చేయడం గురించి వాళ్ళని శ్రీలంకలోనో లేకపోతే ఇక్కడ కేరళలోనో బంధించారు వాళ్ళని. ఇప్పుడు అందుకనే వాళ్ళు రాలేదు. ఇప్పుడు ఏదైతే ఉందో 1 సంవత్సరం గడువు కాలం మాత్రం ఉంది. ఉమ్మడి ప్రభుత్వం మేయర్ పైన కైవసం చేసుకున్నది. అభివృద్ధి ఎలా ఉండబోతుంది? డెఫినెట్ గా అది 1 ఇయర్ ఉందా 2 ఇయర్స్ ఉందా అనేది ఇష్యూ కాదు. అది చేసే కూటమి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అనేది చూడాలి. మంచిగా చేస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఈ వైఎస్ఆర్సీపీ లాగా ఉండదు. బీజేపీ ప్రభుత్వము, టీడీపీ, జనసేన 3 కలిసి ఉన్న ప్రభుత్వము డెఫినెట్ గా చాలా బాగుంటుంది. విశాఖపట్నంలో జీవీఎంసీ పరిధిలో ఉన్న ప్రతి వార్డుల్లో కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని చెప్పి చాలా మంది ఆరోపించడం జరిగింది. చాలా మంది కూడా దానిపైన కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు దాన్ని వెలికి తీస్తారా? ఇప్పుడు ఆరోపణలో పస ఉందా లేకపోతే పొలిటికల్ ఆరోపణల వాస్తవమా కాదా? ఇఫ్ దర్ ఇస్ ఏ ప్రైమా ఫేసియా చాలా ఉంది అంటే తప్పనిసరిగా దానికి ఎంక్వైరీ ఏమైనా డిమాండ్ చేస్తాం. ఏముంది దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతం అయితే కమిషనర్ కూడా లేడు. ఇప్పుడు మేయర్ వచ్చేలోపు కమిషనర్ గారిని ఏదైనా కూటమి ప్రభుత్వం నియమిస్తుందా? ఈలోగా ఆ పాలన ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కమిషనర్ గారు లేడు అనకూడదు, కమిషనర్ గారు లేరు అని చెప్పాలి. కమిషనర్ గారు తప్పనిసరిగా ఇప్పుడు ప్రభుత్వము కొత్త కమిషనర్ గారిని అపాయింట్ చేయాలి. లేని మూలాన ఇబ్బందులు ఉన్నాయి. లేని మూలాన డెవలప్మెంట్ యాక్టివిటీస్కి కూడా కొంత అంతరాయం ఉంటుంది. ఎందుకంటే కలెక్టర్ గారికి రకరకాల పనులు ఉంటాయి వారికి. దీని మీద ఫుల్ ప్లెడ్జ్డ్ కాన్సన్ట్రేట్ చేయడం అనేది కష్టము, హ్యూమన్లీ నాట్ పాసిబుల్. కాబట్టి కొత్త కమిషనర్ గారిని తొందరగా అపాయింట్ చేయాలని మేము కోరుతూ, అట్లాగే కొత్త కమిషనర్ వచ్చాక ఇంకా అభివృద్ధి పైన దృష్టి సారిస్తారు. మేము కూడా దేనిపైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలో అవి కూడా వారికి కూడా మేము తెలియజేసుకుంటాము. బీజేపీకి ఏమైనా డిప్యూటీ మేయర్ ఇచ్చే అవకాశం ఉంది? బీజేపీకి డిప్యూటీ మేయర్ ఏమని అడుగుతాము. దాంట్లో ఏమీ డౌట్ ఏముంది? మాది కూడా దీంట్లో వన్ ఆఫ్ ది భాగస్వాములు మేము. సో అడుగుతాము. తర్వాత కూటమి నేతలు ఏ విధమైన డెసిషన్ చేస్తారనేది వేచి చూడాలి. ఇది పరిస్థితి. కూటమి ప్రభుత్వం అయితే మాత్రం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి విష్ణుకుమార్ రాజు గారు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో విశాఖ నగరం అయితే మరింత అభివృద్ధి చెందుతుందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, 4 Sides TV, విశాఖపట్నం.